హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు అందరికీ ఉన్న ఫాస్ట్ అండ్ బిజీ లైఫ్‌లో ఒక 5 మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని వీడియో చూసేంత తీరిక, ఓపిక ఎవ్వరికీ ఉండట్లేదు. అందుకే నేను ఎస్పెషల్లీ మన వ్యూవర్స్ కోసము బాగా ఆలోచించి 2 ½ మినిట్ వీడియో తీసుకొనొచ్చాను. అదే ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్. ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది. అంటే మన హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ ఉజ్జయిని టెంపుల్‌కి 19 అవర్స్ జర్నీ. అదే బై ఫ్లైట్ అయితే మాత్రం 1 ½ అవర్స్, 2 అవర్స్‌లో మనం అక్కడికి చేరుకోవచ్చు. అంతకంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మన వ్యూయర్స్‌కి. అదేంటంటే నా వీడియోని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దబ్బా! ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇక్కడ మీరు చూస్తున్న వీడియో ఎర్లీ మార్నింగ్ 5:00కి దర్శనం కోసము క్యూ లైన్‌లో వెయిట్ చేస్తున్నప్పటి వీడియో. అక్కడ ఏంటంటే ఆ స్క్రీన్ మీద లోపల గర్భగుడిలో జరిగే ప్రతీదీ మనకి అక్కడ లైవ్‌లో స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్న రుద్రాభిషేకం వీడియో గూడా మనము లోపలికెళ్ళి తీసుకునేంత టైం లేదు. అంత టైం ఇవ్వరు కూడా. అందుకే ఏంటంటే అక్కడ స్క్రీన్ మీద వచ్చేదాన్ని మనం మొబైల్‌లో క్యాప్చర్ చేశాము. ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఎందుకంటే ఒకసారి దర్శనం అయిపోతే మాత్రము అలాగే అవతల పడేస్తూనే ఉంటారు. అంత క్రౌడ్ ఉంటారక్కడ. ఏంటంటే ఎస్పెషల్లీ అటు సైడు మనకు ఉత్తరాదిన మెచ్చుకోదగ్గ విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతమందైనా ఉండని, ఎంతమంది క్రౌడ్ అయినా ఉండని, ప్రతి ఒక్కళ్ళకి కూడా స్పర్శలింగ దర్శనం చేసుకునే అదృష్టం ఉంటుంది. ఇక్కడ మనకి శ్రీశైలం ఏంటంటే స్పర్శలింగ దర్శనానికి కొన్ని పర్టికులర్ డేస్ ఉంటాయి, పర్టికులర్ టైమింగ్ ఉంటుంది, పర్టికులర్ అభిషేకం టికెట్స్ సంథింగ్ ఉంటాయి. వాటన్నిటిని నేను ఇంకొక వీడియోలో మీకు ఒక క్లారిటీగా చెప్తాను. ఇక ఈ వీడియో వచ్చేసి మహామాయాదేవి టెంపుల్. చూడండి, మన అదృష్టం కొద్దీ ఈ వీడియో దొరికింది. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. రిక్వెస్ట్ అంటే కాదు, చిన్న మాట చెప్పాలి. ఇప్పుడు మనకి సంపాదన ఉంది, ఓపిక ఉంది, కానీ తీరిక లేదు. తర్వాత సంపాదన ఉంటుంది, తీరిక ఉంటుంది, కానీ ఓపిక ఉండదు. అందుకే మనం ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకొని దైవ దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని నా ఫీలింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.